కనీసం బీసీలకు సంబంధించి కులగణన జరగాలి అన్న విషయం బీజేపీ పార్టీకి కూడా తెలుసు. బీజేపీ పార్టీ 2019 అధికారంలోకి రాకముందు 2018లో అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అన్న మాట, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తాము అన్నారు. ఇది బీసీలకు ఫాయిదా అన్నారు. అధికారంలోకి వచ్చారు, బీసీలు నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగిందా? అసలు ఎంతమంది బీసీలు ఉన్నారు అని మీకు తెలియకపోతే మరి వాళ్ళకు న్యాయం ఎలా చేస్తారు? ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు? ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశం లేదు కాబట్టే ఈ రోజు వరకు కులగణన జరగలేదు. నిజానికి బీజేపీ పార్టీకి, మోడీ గారికి బీసీల పట్ల ప్రేమ ఉంది అని అనుకోలేం. ఎందుకంటే అట్టడుగున ఉన్న పేదవారి, అణగారిన వర్గాలకు మద్దతుగా నిలబడలేదు వీళ్ళు. అగ్రకులాల వారికి, అదానీలకు, అంబానీలకు, కార్పొరేట్ సంస్థలకు వీళ్లకు మేలు చేస్తున్నారు. నిజంగానే బీసీల మీద ప్రేమ ఉందా, లేక బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారా మోడీ గారు, బీజేపీ పార్టీ? ఇప్పటికే అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలకు ఇప్పటికల్లా మనకు అర్థమైపోయి ఉండాలి. కేంద్రంలో బీజేపీ పార్టీకి, మోడీ గారికి బీసీల పట్ల ప్రేమ లేదు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోనీ ఈయనైనా బీసీలకు ఏమైనా చేశారు అంటే, బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు. బీసీలందరినీ ఓన్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. బీసీలను తన గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 93 బీసీల జాబితా, 93 కులాలు ఉన్న బీసీల జాబితాను 143కి పెంచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. బీసీ అందరూ బాగుపడాలి అనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఎంతోమంది బీసీలు డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు. ఇంకెంతోమంది యువకులకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్దీ లోన్లు ఇచ్చారు. ఇలా బీసీల పట్ల నిజమైన ప్రేమ చూపించిన నాయకుడు, ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ రోజుల్లో నాకు గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక బీసీ నాయకుడు బీసీ సంఘాల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే అది బీసీలందరికీ అవమానమే అన్నాడు. మీరు నిరాహార దీక్ష చేయని అవసరం లేదు, నేను వెంటనే ఒక కమిటీని వేస్తున్నాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేసి, అసలు ఆ కమిటీకి ఇచ్చిన సమయము పూర్తి కాక ముందే ఆ రిపోర్టును తెప్పించుకొని కృష్ణయ్య గారిని రమ్మని
కృష్ణయ్య గారు, మీరు పెట్టిన అన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని చెప్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.